బాస్ సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్ అయితే షూటింగ్ పూర్తయింది. ఇక హోస్ట్ నాగార్జున గారు ఈ రోజు స్టేజ్ పైన ఒక్కొక్కరికి గుండెల్లో దడ పుట్టేంతగా హోస్టింగ్ చేశారట. ఇందులో భాగంగానే సంజనతో మాట్లాడుతూ, సంజన నీకు ఇక నోరు జారే బుద్ధి పోదా ఈ జన్మలో అన్నట్టుగా ప్రశ్నించారట. అయితే ఇదేమి మొదటిసారి కాదు, చాలాసార్లు నీకు చెప్పుకొచ్చాను. ఈ రియాలిటీ షోలో మాట్లాడే మాట తీరు చాలా ఇంపార్టెంట్, అదే ఆటని డిపెండ్ చేస్తుంది అని ఇక నాగార్జున గారు అడిగితే, నాగార్జున గారు కొంతమంది కంటెస్టెంట్స్ని కూడా సంజన అన్నది తప్ప లేదా అని ప్రశ్నించడం జరిగిందట. అయితే సంజన ఏదైతే నామినేషన్స్లో భాగంగా రీతు కోసం మాట్లాడిందో ఆ మాటల కోసం నాగార్జున గారు ఇక సంజనని గట్టిగానే ఏకిపడేశారట. అయితే సంజన తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి నేను ఉన్నదే మాట్లాడాను సార్, రోజు హౌస్లో జరిగేదే చెప్పాను అంటే, రోజు హౌస్లో జరిగేదైనా ఒక అమ్మాయి క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం అన్నది చాలా చాలా తప్పు అంటూ ఇక హోస్ట్ నాగార్జున గారు ఇంతకు ముందు ఇది తనూజ దగ్గర కూడా జరిగింది. తనూజ కోసం కూడా నువ్వు తను వాష్రూమ్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటల కోసమే నేను నీకు ఒకసారి క్లాస్ ఇవ్వడం జరిగింది. అది కూడా నువ్వు మర్చిపోయి ఇప్పుడు రెండవసారి మరో అమ్మాయి కోసము రియాలిటీ షోలో నువ్వు మాట్లాడిన మాటలు తప్ప లేదా అన్నది ఆడియన్స్ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తాను అని చెప్పి ఇక ఆడియన్స్ ఓటింగ్ తీసుకున్న తరువాత సంజనకు డైరెక్ట్గా రెడ్ కార్డ్ ఇవ్వడం జరిగిందట. 99% ఈరోజు హోస్ట్ నాగార్జున గారితో సంజన అలానే మరో కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే హోస్ట్ నాగార్జున గారు మాత్రం ఈ వారం రీతుకి ఏదైతే మాటలు పడాల్సి వచ్చిందో సంజన ద్వారా, సంజన సారీ కూడా చెప్పడం జరిగిందట రీతుకి. ఇకపోతే ఇలా మళ్ళీ రిపీట్ చెయ్యను సార్ అంటూ సారీ చెప్పినా సరే సంజనని మాత్రం ఈసారి ఎక్స్క్యూజ్ చేయలేదట నాగార్జున గారు. ఎందుకంటే సంజన ఈ వారం బయటికి రావాల్సిందే కాబట్టి ఇలా రెడ్ కార్డ్ ద్వారా సంజనను బయటికి తీసుకురావడానికి బిగ్ బాస్ టీం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే సాటర్డే షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తవుతుంది కాబట్టి హోస్ట్ నాగార్జున గారు సంజన గారిని అలానే మరో కంటెస్టెంట్ దివ్య ఆర్ భరణి గారు ఎవరో ఒకరైతే బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ వారం ట్రిపుల్ ఎలిమినేషన్ అనుకుంటా. మరి మీకేమనిపిస్తుంది సంజన గారిపై? కామెంట్లో చెప్పండి.